నష్టపూసినాడు. 4,000 రూపాయలు కూలి ఇచ్చినాము, 4,000 రూపాయలు ట్రాక్టర్ బాడికి ఇచ్చాము. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైట్ ట్రాక్లో ప్రయాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను లేవనెత్తినటువంటి అంశాల మీద గవర్నమెంట్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటుంది. అదే కావాల్సింది, ప్రతిపక్షానికి కావాల్సింది ఏంటంటే సమస్యలను లేవనెత్తడం, ఆ సమస్యలను పరిష్కారం అయ్యేటట్లు చూడడం. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది. అంతేగాని బూతులు మాట్లాడితే రాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు బూతులు మాట్లాడి ఎదుటోళ్ళని తిడితే మాత్రం రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఒకటి పొగాకు ఇష్యూ మీద దాన్ని ఇష్యూ చేసిండు, దాని మీద పోరాడిండు. దాన్ని వెంటనే ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది. ప్రభుత్వం రికగ్నైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసింది, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో మామిడికాయల రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైజ్ చేసిండు, సమస్యను రైజ్ చేసి దాని మీద పోరాడుతున్నాడు. ఈరోజు దాని మీద వాళ్ళని రైతులను పరామర్శించడానికి కూడా వెళ్ళిండు. అశేష జనాలు కూడా వచ్చినట్లుగా మనకు వీడియోలలో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ జనాలను చూసి ఏదో వీళ్ళంతా ఇదే నన్ను చూసి వస్తున్నారు అనుకోవడం దాన్ని పక్కన పెట్టి అతను సమస్యల మీదనే బాగా దృష్టి సారిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే సమస్యలు పరిష్కారం అయితే అప్పుడు ప్రతి రైతు గుర్తుపెట్టుకుంటాడు. ఈ వచ్చే జనాలు నిజంగా రైతులు కారు వాళ్ళు కొంత అభిమానులు ఉంటారు, కొంత రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని చూసి జగన్ రెచ్చిపోకుండా నిజంగా రైతులకు మేలు జరిగేటువంటి ఇలాంటి కీలకమైన అంశాల మీద పొగాకు రైతు, మామిడి రైతు, ఇంకేదన్నా సమస్యలు కీలకమైనటువంటి సమస్యల మీద పోరాడితే వాళ్ళు ఎప్పటికీ రైతులు కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఇదే అతను మంచి రైట్ ట్రాక్లో పడ్డాడు అనడానికి ఇది మంచి ఉదాహరణ.